హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే తనేంటంటే బ్యాక్ పార్ట్ 80% నేర్చుకుందండి. జస్ట్ 2 డేస్‌లోనే. ఇంకేంటంటే ఈ వీడియో కొంచెం లెంత్ అయితుందండి. లెంత్ అయితుందని మీరు ఫీల్ అవ్వకండి. ఎంతవరకు మీరు నేర్చుకోగలుగుతున్నారు, ఇక్కడ నేను ఎంతవరకు చెప్తున్నాను అనేది మీరు క్యాచ్ చేయండి. నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. తనకైతే 2 డేస్‌లో అర్థమైపోయిందండి. ఈ వీడియోలో ఇంకెక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్స్ పట్టికెళ్ళి ఫస్ట్ పట్టుకోవాలా? ఫస్ట్ నేను ఒకటి చెప్పా, నువ్వు మర్చిపోతున్నావు. ఏం చెప్పా? ఫస్ట్ మనం గిట్ కొట్టుకోవాలి. లైన్ అనేది గీసుకోవాలి. ఎంత తీసుకోవాలి ఫస్ట్ మార్కింగ్? మనం ఖర్చు కోసం ½ ఇంచు. నిన్న నేను పెన్నుతో గీపించానండి. ఇంకా మార్కింగ్ అయితే పడలేదన్నమాట. అయితే ఈరోజు ఏంటంటే మార్కర్ తీసుకున్నాం. మార్కర్ అయితే కొంచెం బాగా కనపడుతుందని వీడియోలోకి. ఫస్ట్ లైన్ కొట్టుకోవాలి కదా. లైన్ గీసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజు చూసుకోవాలి. తను ఈ రోజుకి 3వ రోజు అండి. 3వ రోజుకి చాలా బాగా వచ్చేసింది అనమాట. అంటే బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే తనకి చదువుకోలేదన్నమాట. చదువుకోకపోయినా కానీ చాలా ఫాస్ట్గానే నేర్చుకుంది, తొందరగానే. నేనైతే స్టార్టింగ్ కొంచెం టైం పడుతుందేమో, తొందరగా క్యాచ్ చేయట్లేదు కదా అనుకున్నా. కానీ 3వ రోజుకి ఈ రోజు అయితే తనంతటా తానే చేసేసుకుంటుందండి. అంటే నేను స్టిచ్చింగ్ చేస్తా ఉన్నా ఒక పక్కన, తనని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను అనమాట. తనైతే ఇంకా తన పని తను చేసుకుంటా ఉంది. నేను అబ్జర్వ్ చేసుకుంటా అక్కడెంత పెట్టావు, ఇక్కడెంత పెట్టావు అనేది కనుక్కుంటా ఉన్నాను అనమాట. ఓకే అండి. ఇప్పుడైతే సెకండ్ పాయింట్ లూజ్ తీసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ కింద గీత గీయాలి ఒక ½ ఇంచు. ఇప్పుడు తను లూజ్ తీసుకుంటుంది. జాకెట్ లూజు 30. ఎంత ఎంత వచ్చింది కరెక్ట్గా? 29 మీద 29.5 మీద 29.5. తర్వాత ఎన్ని పాయింట్లు? 2 గీతలు. అంటే పావు తక్కువ 30 వచ్చింది. జాకెట్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 30 వచ్చిందండి. అయితే లూజ్ ఎట్లా తీసుకుందంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకొని ఈ చివరికి వచ్చేసరికి కాజా పట్టి వదిలేసింది అనమాట. కాజా పట్టీని మనం లెక్క వేయకూడదు. కాజా పట్టీని తీసేసి కౌంటింగ్ చేస్తే ఆమెకి ఈ బ్లౌజ్ ఎంత వచ్చిందంటే పావు తక్కువ 30 వచ్చింది అనమాట. ఓకేనా? పావు తక్కువ 30 కదా. ఇప్పుడు ఏం చేయాలి? పావు తక్కువ 30ని 4 మడత టేపుని 4 మడతలు వేసుకోవాలి కదా. పావు తక్కువ 30ని 4 భాగాలు చేసిందండి. ఇప్పుడు ఏం చేయాలి? 4 భాగాలు చేసుకున్నాక ఎంత వచ్చింది? 7.5. 7.5 కరెక్ట్గా. 7.5 ఏం చేయాలి? మార్కింగ్ కొట్టాలి. ఓకే. ఎక్కడ పెట్టాలా? ఈ చివరన పెట్టాలి. ఈ చివరన మన ఎడం చేతికి వెళ్ళి, తనకి ఎడం చేతికి వెళ్ళి వచ్చేటట్టుగా స్టార్టింగ్ నుంచి పెట్టేసి పెట్టాలనా? ఎంత వచ్చింది? 7.5. ఓకే. 30లో 30 కదా చెస్ట్లు? 30లో 4వ భాగం 7.5 వచ్చిందండి. 30ని 4 భాగాలు చేసుకోవాలి. టేపుని 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకుంటే ఒక భాగానికి 7.5 వచ్చింది. 7.5. ఓకే. ఇప్పుడు దీన్ని ఇట్లా గీసుకోవాలి పెద్దగా, ఇట్లా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎంత పెట్టాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అని చెప్పా నేను? 1.5. 1. ఇది మర్చిపోయినా, ఈ పాయింట్ మర్చిపోయినా. నిన్నైతే చక్కగా గుర్తుపెట్టుకుందండి. టకటగా చెప్పింది అనమాట. 4 సార్లు డ్రాయింగ్ గీసింది బ్యాక్ పార్ట్. 4 సార్లు కూడా అక్క 1 ఇంచు అని చెప్పేసి అన్నది. కానీ ఈరోజు మళ్ళీ మర్చిపోయింది అనమాట. ½ పెట్టాలి అట్లా అంటా ఉంది. ఓకే అండి. కరెక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ లైను. ఈ ఇంచ్ అనేది మనకి డాట్స్ కోసం, బ్యాక్ పార్ట్ డాట్స్ వేయాలన్నమాట. ఆ ఇంచ్ అనమాట తను మార్కింగ్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం? ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ కోసం 1 ఇంచ్ తీసాం కదా, అక్కడ నుంచి కదా. ఇక్కడ నుంచి ఏంటిది? ఖర్చు కోసం ఎంత తీసుకోవాలి? 2 ఇంచులు తీసుకోవాలి ఖర్చు కోసం. పెద్ద గీత పెట్టేసేస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు
ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు భుజం. భుజం అంటే ఎట్లా? ఏంటది? బ్యాక్. బ్యాక్ పొడవా? ఉమ్. ఓకే, పొడవు. బ్యాక్ పార్ట్ పొడవు తీసుకుంటుందండి ఇప్పుడైతే. తనే కాదు, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఈ వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమైంది. స్కిప్ చేశారంటే ఇంకా మెయిన్ పాయింట్స్ అనేది మీరు మిస్ అవుతారు. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువుల్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎంత క్లియర్గా, ఇంత ఈజీగా, నిదానంగా చెప్పేవాళ్ళు ఉండరండి, ఇంత నీట్గా అనమాట. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు తను ఏం చేస్తుందంటే బ్యాక్ పార్ట్ తీస్తుందండి. బ్యాక్ పార్ట్ చక్కగా చూడండి, ఇట్లా బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్ అనేది కింద డాట్ కాడ నుంచి భుజం మీద కుట్టొచ్చింది కదా, ఈ రెండింటిని కరెక్ట్గా పట్టుకుంటుంది. కరెక్ట్ పట్టుకోవాలా, లూజ్గా పట్టుకోవాలా? కరెక్ట్గా టైట్గా ఎక్కడ పెట్టాలి ఇది? గిట్ మీద. ఇలా లైన్ ఉందండి, ఈ లైన్ మీదనే ఇలా పట్టుకొని ఎట్లా పెట్టాలా? పెట్టి ఏం చేయాలి? మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడ మార్కింగ్ చేయాలి? కుట్టు దగ్గర. కరెక్ట్గా జాయింట్ మీద మార్కింగ్. ఇప్పుడు హాఫ్ ఇంచు ఇంకొంచెం పైకి. ఎందుకంటే మళ్ళీ తగ్గించి పెట్టామంటే మళ్ళీ మనకు కుట్లలో పోవాలి కాబట్టి సరిపోదు. హాఫ్ ఇంచు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇదే పెట్టుకోవాలి. కొంచెం అసంతగా పెట్టుకోవాలి కదా. మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా కింద లైన్ మీదనే పెట్టేసేయాలి. కింద తన వైపున లైన్ మీదే పెడుతుంది. ఫస్ట్ మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీదనే అక్కడ పెట్టేస్తుంది అన్నమాట. ఓకే. బ్లౌజ్ కూడా కొంచెం టైట్గా పెట్టాలండి. కొంచెం లూజ్గా పెడితే మనకి హెచ్చు తగ్గులు వస్తాయి. ఓకే, కరెక్ట్గా ఒక మార్కింగ్. ఖర్చు కోసం హాఫ్ ఇంచు. ఓకే. ఇప్పుడైతే ఇప్పుడు ఏమో చేసింది కదండి, దీంట్లో ఒక్క పాయింట్ కాడే నేను చెప్పాను అనమాట. అంటే ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ అని చెప్పా కదా, అదొక్కటే నేను చెప్పింది. మిగతావన్నీ తనే క్యాచ్ చేసి చెప్తా ఉందన్నమాట. అంటే నాకు అర్థమైన మటుకు తనకి ఈరోజు 3వ రోజు కదా, ఈ 3 రోజులల్లా ఒక 80% అయితే క్యాచ్ చేసింది అనేది నాకు అర్థమైంది. 80% బ్యాక్ పార్ట్ వచ్చేసినట్టే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు శంఖ భాగం చూడాలి. శంఖ భాగమా? ఇది అయిపోయింది కదా, మనం బ్యాక్ పార్ట్ పొడవు తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది శంఖ భాగం. ఓకే, చంక పొడవు అన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ కి చంక దగ్గర నుంచి కింద నడుం దగ్గరికి పొడవు చూసుకోవాలి కదా. పెట్టు. కింద లైన్ మీదనే పెట్టాలా? కింద లైన్. కింద మనం బ్యాక్ పార్ట్ కి పట్టి జాయింట్ చేయటం కోసం స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ అనిచ్చావు కదా. ఓకే, కరెక్ట్గా ఒక మార్కింగ్. ఇక్కడ చంక దగ్గర కుట్టు వచ్చిద్దండి, కుట్టు దగ్గర ఒక మార్కింగ్. ఇంకా ఎగస్ట్రా ఖర్చు కొరకు. ఖర్చు కోసం ఎంత? హాఫ్ ఇంచా? ఓకే. ఓకే, ఖర్చు కోసం హాఫ్ ఇంచు. ఓకే, కరెక్ట్గా ఉన్నది. పెద్దగా పెట్టుకుంటే, పొడవుగా పెట్టుకుంటే నీకు ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీన్ని డబ్బా షేప్ లాగా గీసేసుకో. నీకు ఒక లెవెల్గా కనపడతా ఉంటుంది నీట్గా. ఈరోజు వచ్చిన దగ్గర నుంచి తనైతే చాలా స్పీడ్గా తనంతట తానే నేర్చుకుంటుందండి. నాతో ఏంటంటే కొంచెం తక్కువ అనమాట చెప్పించుకోవడం, అక్క ఇక్కడ అక్కడ అనేది ఏం లేకుండా తనంతట తానే ఆల్మోస్ట్ 80% తనే చేసేసుకుంది అనమాట. ఇది సెకండ్ టైం మళ్ళీ డ్రాయింగ్ గీసేది, సెకండ్ టైము. ఇక్కడ లైన్ గీసాం కదా, ఇక్కడ కూడా గీస్తున్నాం. దిద్దు కొంచెం చూసే వాళ్ళకి కొంచెం క్లియర్గా కావాలి, కనపడాలి కదా. కొంచెం దిద్దితే వాళ్ళకు కూడా కొంచెం క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్
చెస్ట్ లూజా? ఓకే. తనకి చెప్పడం రావట్లేదండి. నాకు చూపిస్తుంది అనమాట ఇక్కడ తీయాలి అని. చెస్ట్ లూజు. చెస్ట్ లూజు ఎట్లా తీయాలి మరి చెస్ట్ లూజు? నేను జూమ్ చేసి చూపిస్తున్నా అండి. జూమ్ చేస్తే ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. దానికోసమని నేను ఎక్కడైతే జూమ్ చేశాను అనమాట. ఓన్లీ తను కట్ చేసేది తను డ్రాయింగ్ గీసేది మాత్రమే కనపడుతుంది. ఓకే. చెస్ట్ లూజ్ తీయటం కోసం ఎటు చూడాలి మనం? ఉక్స్ పట్టికెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ కూడా ఓకే. కాదు, నువ్వు చెస్ట్ లూజ్ అన్నావు కదా, మెడ పొడవు మెడ వెడల్పు చూస్తున్నావు. మనం స్కేల్ ఉపయోగిస్తున్నాం అంటే మెడ వెడల్పు కదా. సరే అట్లా పెట్టావుగా, పెట్టేసే. ఓకే. తను చెస్ట్ లూజ్ అందండి, కానీ తను ఏం చేస్తుందంటే మెడ వెడల్పు చూస్తుంది అనమాట. ఓకే. మెడ వెడల్పు చూడాలంటే ఇక్కడ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ అయింది అంటే ఇక్కడ లేసింది. అట్లా లెగకుండా ఇట్లా నీట్గా ఉండాలి. ఇట్లా చూడండి, ఇలా ఇలా చంక దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా చూడాలి. ఇక్కడ మనకి మెడ దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఇట్లా నీట్గా ఉండాలి. ఇప్పుడు పెట్టి చూడు. కరెక్ట్ ఇక్కడ కోణం మీద కరెక్ట్గా టేప్ పెట్టేసేయాలండి. టేప్ పెట్టేసి ఇది స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. ఇట్లా పెట్టేసి ఏం చేయాలి? చూడాలి. అంటే మెడ వెడల్పు చూసుకోవాలి కదా. ఎంత ఉంది? 2 మీద ఒక గీత. 2 మీద ఒక గీత. 2 గీతలు ఉంది. 2 మీద 2 గీతలు అంటే 2.5 ఉంది. ఓకే. 2.5. కానీ ఈ బ్లౌజ్ ఏంటంటే అండి కొంచెం నీట్గా లేదనమాట. అంతగా నీట్గా అయితే లేదు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం మార్పు చేసి పెడతానండి. ఎందుకంటే తను ఆల్రెడీ నేను ఈ మార్నింగ్ తను ఈ బ్లౌజ్ అయితే డ్రాయింగ్ గీసిందనమాట. డ్రాయింగ్ గీసి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంది. అక్కడక్కడ కుదరనట్టుగా మనకైతే అర్థమవుతుంది బ్లౌజ్ కుదరలేదు అని. కానీ ఇక్కడ ఎంత ఉందంటే బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఉంది కదా. 2.5 ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎంత పెడదామంటే 2.5 పెడదాం. 2.5 పెడదాం. ఈ బ్లౌజ్ సరిగా లేదండి, కరెక్ట్గా కుట్టలేదు, అంత నీట్గా లేదనమాట. మామూలుగా అయితే మీరు బ్లౌజ్ కొలవండి. 2 వచ్చింది కదా, 2.5 వచ్చింది కదా. 2.5 వస్తే మీరు ఏం చేస్తారంటే మీ బ్లౌజులకి ఇక్కడ 2 పెట్టేసేయండి. 1/2 ఇంచు తగ్గించేసేయండి. 1/2 ఇంచు తగ్గించి 2 పెట్టండి. ఓకే అండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ని సరి చేస్తున్నా. వీళ్ళు కరెక్ట్గా పెట్టలేదన్నమాట. పెద్దవాళ్ళ బ్లౌజ్ కరెక్ట్గా లేదు. ఓకే. ఈ 2.5 ఉంది, 2.5 పెట్టేసి. ఎందుకంటే ఈ బ్లౌజ్ మీద తను ఆల్రెడీ డ్రాయింగ్ గీసుకుందండి. డ్రాయింగ్ గీస్తే ఇది కరెక్ట్గా లేదక్క, కరెక్ట్గా రావట్లేదు అని తను అంటుంది అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ని కొంచెం నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే. మనకి 2.5 ఉంది, 2.5 పెట్టేస్తున్నావు కదా. నిన్న ఎంత పెట్టావు? నిన్న 2. బ్లౌజ్కి వేరే బ్లౌజ్ మీద నువ్వు డ్రాయింగ్ గీసావు కదా, దానికి ఎంత వచ్చింది? మెడ వెడల్పు 3 వచ్చింది. మెడ వెడల్పు మనం కొలిసి తీసాం కదా, దీన్ని టేప్ పెట్టేస్తే 3 వచ్చింది. 3 వస్తే మనం మెడకి ఇక్కడ ఎంత పెట్టాం? 2.5. 2.5 పెట్టాం. మెడ వెడల్పు ఇక్కడ 2.5 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాం. ఓకేనా? కరెక్టేనా? కానీ దీనికి మనం ఇది బ్లౌజ్ కరెక్ట్గా లేదు. అంటే బాగా షర్ట్ ఉన్నట్టు మనకి మెడ దగ్గరికి ఆనుకొని ఉందండి. బ్లౌజ్ అయితే ఎట్లా ఉందంటే భుజం దగ్గర అసలు ఆనుకొని ఉందన్నమాట. ఫ్రీగా కంఫర్ట్గా అట్లా లేదు. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను అనమాట. అట్లా చేయటం వల్ల అంటే మనకి మెడ దగ్గర నీట్గా వచ్చిద్ది అనమాట. కొంచెం టైట్గా లేకుండా ఫ్రీగా కంఫర్ట్గా వచ్చిద్ది. ఓకే అండి. పెట్టేసే. ఇంకా మీ బ్లౌజులకి ఎంత వచ్చిద్దో చూడండి. 2.5 వచ్చిందంటే 2 ఇంచులు ఇక్కడ పెట్టేసేయండి. మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, నాకు నీట్గా ఉంది అంటే అలా పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి? మెడ వెడల్పు తీసాము. నెక్స్ట్ నీ ఇష్టం, నీకు ఏమేమి అర్థమైంది, ఎట్లా అర్థమైంది అనేది చేసేసే.
ఫస్ట్ ఇక్కడ ఇంకోటండి, తనైతే ఇక్కడ మెడ కరెక్ట్ గా పెడుతుంది, నేను చెప్పకుండానే తను రెడీ అవుతుంది, కానీ ఇక్కడ మర్చిపోతుంది. ఏం మర్చిపోతున్నావు? ఆడ ఆ, ఆ, ఏం మర్చిపోయినావు? ఆడ కొలత తీయాలి. ఏంటిది అది? కూర్చో భుజం. భుజానికి అంటే షోల్డర్ కి కొలత తీసుకోవాలి. మెడ దగ్గర అయితే కరెక్ట్ గా పెడుతుంది, కానీ భుజం దగ్గరకు వచ్చేసరికి తను మర్చిపోతుంది అనమాట. ఓకే. మరి భుజం కుట్టు చూడాలంటే ఎట్లా? ఇట్లా ఓకే, భుజం మీద కుట్టు ఉంటది కదా, అది కరెక్ట్ గా పట్టుకోవాలి కదా. కరెక్ట్ గా పట్టుకొని 2.5. 2.5 ఉందా? ఓకే, 2.5 ఉంటే మనం దానికి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేస్తే 3. 3.5 అవుతుంది. 2.5కి 1 యాడ్ చేస్తే 3.5 అవుతుంది. ఓకే, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. పెద్దవాళ్ళకైతే కొంచెం షోల్డర్ పెద్దగానే ఉంటుంది. ఓకే అండి, అయితే 3 వచ్చింది కాబట్టి మనం 3.5 పెట్టాలి, అంతేనా? ఎంత? 2.5 వచ్చింది. 2.5 వస్తే మనం దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాక ఎక్కువైంది అనిపిస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి మరి మనం? 3.5. ఓకే, ఈ 3.5లో కూడా మనకి మెడ దగ్గర ఒక 1/2 ఇంచు, అలాగే భుజం వైపును కూడా 1/2 ఇంచు కుట్లలోకి పోతుందండి. అటు ఒక 1/2 ఇటు ఒక 1/2 పోను మనకి అటు ఇటుగా ఈక్వల్ గానే వచ్చేసింది. వచ్చేసినా కానీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్ 3.5 అంటే 2.5 వచ్చింది, నువ్వు 3.5 పెడుతున్నావు, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నావు. ఓకే, నెక్స్ట్ పెద్ద గీతలు పెడితే కొంచెం నీకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే, తనకి స్టడీ లేకపోయినా చక్కగా 3 రోజుల్లోనే చాలా వరకు క్యాచ్ చేసింది కదా. ఇంకా కొంచెం స్టడీ వచ్చిన వాళ్ళు, ఈ టేప్ కొలతలు వచ్చిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి, అంటే ఈజీగా పెడతారనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెస్ట్ లూజ్ చేస్తున్నావా? చెస్ట్ లూజ్ ఎక్కడ పట్టుకోవాలి? ఎటువైపున పట్టుకోవాలి? ఉక్స్ పట్టి వైపున పట్టుకోవాలా? ఓకే, ఉక్స్ పట్టి వైపున పట్టుకోవాలి. ఎంత ఉంది కరెక్ట్ గా? సల్లుగా అయితే అంటే కొంచెం కరెక్ట్ గా పెడితే ఎంత ఉంది? 8 మీద 2 గీతలు. 8 మీద 2 గీతలు ఉంటే ఎంత అని చెప్పిన? 8.5. తనకి పావులు, హాఫ్లు, పావు తక్కువ 8 అనేది రావట్లేదండి. అయితే మీరు కొంచెం క్యాచ్ చేసుకోండి. తనకు రాకపోయినా కానీ చాలా వరకు నేర్చేసుకుంటుంది అనమాట. ఓకే, 8.5 ఉంది. 8.5. మెయిన్ ఈ టేప్ కొలతలు తెలిసి ఉండాలండి. హాఫ్, పావు తక్కువ, అలాగే 8.5 అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, 8.5 వచ్చింది. మరి మనం 8.5 పెట్టేయాలా? కొంచెం లాగాలి. కొంచెం అంటే గట్టిగా లాగాల. అక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇది గట్టిగా లాగాల, కొంచెం లైట్గా లాగాల. ఓకే, లాగితే ఎంత వచ్చింది మరి? ఇప్పుడు 8.5 మీద 2 గీతలు. 8.5 మీద 2 గీతలు. అంటే 8.5 మీద 2 గీతలు అంటే 9. లైన్ లోకి వచ్చింది. ఓకే, పావు తక్కువ 9. ఓకే, ఇప్పుడు ఆ పావు తక్కువ 9 ఎక్కడ పెట్టాలి మనం? ఇక్కడ. అది లైన్ లోకి వచ్చింది చూడండి. అంతకు ముందు అయితే తనకి ఈ టేప్ ఇట్లా పెట్టేసి ఇట్లా వంకరగా పెట్టేది అనమాట, ఎక్కడ అన్నట్టుగా అనమాట. కానీ కొంచెం నిన్న ఈవినింగ్ నుంచి అలాగే మార్నింగ్ కూడా చక్కగా స్ట్రైట్ గా పెడుతుంది అనమాట. అంటే ఎక్కడ తీస్తున్నా అనేది తనకు అర్థమైపోయింది. బ్లౌజ్ చాలా కష్టం అండి, అన్నిటికంటే కూడా బ్లౌజే చాలా కష్టం అనమాట. ఓకే, ఇప్పుడు బ్లౌజ్కి ఎంత వచ్చింది? మనం చెస్ట్ లూజ్ చూస్తే పావు తక్కువ 9. మరి నువ్వు ఎంత పెట్టినావు? తప్పు పెట్టావు చూడు, తప్పు పెట్టావు. పావు తక్కువ 9 అన్నావు కదా, మరి ఎంత పెట్టావు చూడు. తగ్గింది. తగ్గడం కాదు, పావు తక్కువ 9 అంటే ఇక్కడికి తగ్గింది. ఎక్కువైంది. పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది, ఇంత ఎక్కువ వచ్చింది. అట్లా ఎక్కువ అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ లూజ్ అవుతుంది మనకి బ్లౌజ్.
పావు తక్కువ 9 కాడికి మార్కింగ్. ఇది చెస్ట్ లూజ్ అండి. ఇది చూసుకోవాలి మెయిన్. ఇది చూసుకున్నామంటే మనకి ఫ్రంట్ అనేది చక్కగా మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది మనకి కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ అయితామనమాట. ఓకే. చెస్ట్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అడక. బ్యాక్ పార్టు పొడవు చూసుకుంటున్నాం. ఓకే. బ్యాక్ పార్టు వీపు పొడవు అంటారండి. వీపు పొడవు. ఓకే. అంటే ఈరోజు వచ్చేసి నేను చెప్పకుండానే చాలా వరకు క్యాచ్ చేసుకుంటుందండి. తనంతట తానే పెట్టేస్తుందనమాట. ఇక్కడ ఇట్లా, ఇట్లా అని. ఇంకా ఈవినింగ్ గూడా ఇంటికెళ్ళిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేసిందంట. ఇప్పుడు అక్కడ బ్లౌజ్ కూడా ఎక్కడ పెట్టేసినావు? చివరన పెట్టేసినావా? ఎట్లా పెట్టావు? ఫస్ట్‌లో తీసుకున్న గీటు మీద. ఫస్ట్ మనం గీసుకున్న లైన్ మీద పెట్టావు బ్లౌజ్ కింద. ఓకే. అది మనకు కుట్లల్లో గదా ఎగస్ట్ర? ఓకే. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగా? కరెక్ట్ మార్కింగ్ చిన్నగా పెట్టుకోవాలి. అసలైన మార్కింగు? కొంచెం పెద్దగా. అంటే చిన్నగా పెడితే ఏమంటే మనకది అసలుది కాదు. పెద్దగా పెడితే ఇది అసలైందనమాట. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ పాయింట్లు తెలియాలి. ఆ పాయింట్లు తెలిస్తే కొద్దిగా వాళ్ళకి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటదండి. ఓకే. ఇప్పుడు గీటు కొట్టాలి. అవునా? లైన్. ఓకే. ఓకే. ఇక్కడొక పాయింట్ మర్చిపోయినాం. ఇట్లా లైను బాక్స్ టైప్ గీసే ముందుగా ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే ఇది మర్చిపోయిందండి. ఇప్పుడు మనం చేసిన అన్నిట్లల్లా ఇప్పుడు మర్చిపోయింది మూడోదనమాట. మూడో పాయింట్ మర్చిపోయింది. ఇక్కడ గుర్తుకొచ్చింది. మెడ వెడల్పు, షోల్డర్ వెడల్పు ఎంతుంది అనేది చూసుకొని ఇక్కడ అంత పెట్టాలన్నమాట. ఆ పాయింట్ మర్చిపోయింది. ఇప్పటికి 3 పాయింట్లు మర్చిపోయింది. ఓకే. ఎంతొచ్చింది కరెక్ట్‌గా? కరెక్ట్‌గా 6కి ఒక్క పాయింట్ తగ్గిందండి. కరెక్ట్‌గా 6కి ఒక్క పాయింట్ తగ్గింది. ఓకే. ఇప్పుడేం జేయాలి? కరెక్ట్‌గా అది ఈడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఏ ప్లేస్‌లో? అది. చంక దగ్గర పెట్టాలి. చంక దగ్గర పెట్టాలండి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం గదా! బ్యాక్ పార్ట్ చంకని. ఆ చంకొచ్చిన ప్లేస్‌లో పెట్టాలి. కరెక్ట్‌గా ఇక్కడ టేప్ ఆనాలి ఇక్కడ. తన వైపు. తను లెఫ్ట్ హ్యాండ్‌కెళ్ళి టేప్ అయితే కరెక్ట్‌గా అనాలి. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ తక్కువ 6 వచ్చింది గదా! ఇక్కడ ఎంతొచ్చింది? మళ్ళీ మిస్ చేస్తున్నా. ఇక్కడ ఎంతొచ్చింది? ఒక్క పాయింట్ తక్కువ 6. ఇక్కడ గూడా ఎంత పెట్టాలి? ఒక పాయింట్ తక్కువ 6. మరి ఎక్కడుంది ఒక్క పాయింట్ తక్కువ 6? ఇక్కడ 9 ఉంది. నువ్వు 9 కాడ చూస్తున్నావు. 6 ఇక్కడుంది. ఓకే. పెట్టేసేయి. ఓకే. పెద్దగా పెట్టేసేయి. అది. ఎందుకంటే అండి ఇక్కడ 6 ఇంచులు పెట్టాము. ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడు చంక రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది ఉండకుండా ఉంటదనమాట. మనం వేసుకున్నప్పుడు ఏమైతదంటే ఇక్కడ, ఇక్కడ 6, ఇక్కడ 6 కరెక్ట్‌గా పెట్టకపోతే ఏమైతదంటే ఇక్కడ మనకి చంక దగ్గర క్లాత్ ఉండిపోతదనమాట. క్లాత్ అనేది ముడతలు పడినట్టుగా అట్లా వచ్చేసిద్దనమాట. అట్లా లేకుండా మనకి ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండాలంటే ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 పెట్టేసుకొని చంక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలనమాట. యాజ్ టీజ్‌గా నేను బ్లౌజులు ఎలా అయితే నేను డ్రాయింగ్ గీసుకొని కట్ చేసుకుంటానో, అదే మెథడే మీకు చెప్తున్నానండి. పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. దీంట్లో ఇంకా నేను దాయటం అనేది ఏం లేదనమాట. నాకెంత వరకొచ్చో నేను అది పూర్తిగా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఒక్క పాయింట్ కూడా నేను ఏది కూడా దాచకుండా కరెక్ట్‌గా చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇట్లా లైన్ గీసావు గదా! ఇప్పుడు ఇట్లా గీయాలా? ఓకే. డబ్బా షేప్ లాగా గీస్తుందండి. ఎల్ షేప్ లాగా గీసేస్తుంది. ఓకే. ఇంకొంచెం గీద్దామా? కొద్దిగా వాళ్ళకి కనపడుతదో లేదో. కొంచెం వాళ్ళకి గూడా కనపడుతది కొంచెం. ఓకే. ఇప్పుడేం జేయాలి? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
మర్చిపోయినావా? అది మర్చిపోయినా. ఓకే, సారీ అండి. తను మర్చిపోయిందనమాట. ఏం మర్చిపోయినావంటే ఇక్కడ చంక ఎంత తీయాలి? ఇక్కడ చంక చంక రౌండ్ తీయడం కోసం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? ఒకటి. అయితే పెట్టుకోవడానికి ముందు ఈ బ్లౌజ్ ఎంత సైజు బ్లౌజు మనకి? 30. 30 సైజు. 30 అంటే పెద్దదా చిన్నదా? పెద్దది. పెద్దదే. పెద్దదంటే ఇక్కడ కార్నర్‌లో ఎంత పెట్టాలి మనం? 1.5. ఒకటిన్నర. పెట్టు 1.5. 30 కంటే 30 నుంచి పైనున్న బ్లౌజులకి ఇక్కడ కార్నరు ఇట్లా పెట్టేసి 1.5 పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలండి చంక రౌండ్ కోసం. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 అంతేనా? సన్నగా ఉన్న వాళ్ళకైతే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 1.5. ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి 30 బ్లౌజ్ అండి. 30 సైజ్ బ్లౌజ్ అనమాట. 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కార్నర్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టేసింది అనమాట. ఇప్పుడేంటి? ఇప్పుడు దాన్ని పెట్టి చంక రౌండ్ తీయాలా? ఇది ఉండటం వల్ల తనకు చాలా ఈజీగా ఉందండి. లేదంటే ఇది గీయడానికి కూడా మార్కింగ్ చెప్పాలి. వంకర పోయింది చూడు ఇట్లా అట్లా అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది ఉండటం వల్ల చక్కగా ఈజీగా అయిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ స్కేల్ తీసుకోండి. చాలా ఈజీగా ఉందన్నమాట. మనకు నెక్కి కానీ చంకకు కానీ ఈజీగా ఉంది కదా నీకు? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? మెడ వెడల్పు గీయాలి. గీయాలంటే ఏం చేయాలి మరి మనం ఇప్పుడు? ఇది గుర్తుకొస్తలేదు. ఓకే, ఇది గుర్తుకొస్తలేదంటండి తనకి. ఇది దీంతో పాటు 4వ పాయింట్ మర్చిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టాము మెడ వెడల్పు? 2.5. 2.5 పెట్టాం. 2.5. 2.5 పెట్టింది. అమ్మదానికి ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉందా? 2.5. 2.5 ఉంది. కరెక్ట్‌గా 2.5 ఉందండి. మామూలుగా అయితే మనకి ఆదికిచ్చిన బ్లౌజ్‌కి 2.5 ఉంటే ఇక్కడ మనకి 2 పెట్టాలి. అంటే పావు తగ్గించి పెట్టేసి 2 పెట్టాలి. కుట్టేసరికి మనకి 2.5కి కరెక్ట్‌గా వచ్చేసిద్ది. కానీ ఆదికిచ్చిన బ్లౌజ్ కరెక్ట్‌గా లేదనమాట. దాన్ని కొంచెం నేను మోడల్ చేసి అంటే కొంచెం చూడడానికి లుకింగ్‌గా ఉండాలని నేను కొంచెం తగ్గించి కరెక్ట్‌గా బ్లౌజ్‌కి 2.5 వచ్చింది. 2.5 ఇక్కడ పెట్టేశాను. ఓకే, మామూలుగా మనకు పెద్దవాళ్ళకైతే అంటే కొద్దిగా ఏజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఏం చేయాలంటే ఇక్కడ మనం 2.5 పెట్టాం కదా! ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టాలి. 2.5 పెద్దవాళ్ళకైతే మామూలుగా మన వాళ్ళకైతే మన ఏజ్ వాళ్ళకి. కానీ నానమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ 2 వచ్చింది కదా! ఇక్కడ కూడా 2 పెట్టేయాలి. ఒకవేళ ఇక్కడ 2.5 వచ్చిందనుకో లేదా 2.5 వచ్చిందనుకో ఇక్కడ కూడా 2.5 పెట్టేయాలి. అర్థమైందా? మనకైతేనేమో ఇక్కడ 2.5 వస్తే ఇక్కడ 2.5 పెట్టేయాలి. ఈడ 2.5 వస్తే ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. అట్లా అర్థం చేసుకోండి. ఇక్కడేమో 2.5 ఇక్కడ 2.5 అంటే రౌండ్ తిరిగే ప్లేస్‌లో మనకు కొంచెం ఎక్కువ వస్తే బాగుంటదనమాట. అంటే ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతదనమాట. రౌండ్ షేప్ కూడా బాగా తిరుగుతది. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి ఎంత పెట్టాలి? మరి ఇది పెద్దవాళ్ళది కదా! పెద్దవాళ్ళ జాకెట్ కదా అది ఆదికిచ్చింది. ఇప్పుడు ఎంత పెట్టాలి? ఇక్కడ మనం 2.5 పెట్టాం. అక్కడ 2.5. నేను ఇప్పుడే చెప్పింది నీకు. 2.5. పెద్దవాళ్ళకైతే ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ కూడా అంతే పెట్టేసేయాలి పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కొంచెం వెడల్పుగా ఉందంటే బ్లౌజ్ ఇష్టపడరనమాట. పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండాలి. ఓకే, ఇక్కడ 2 వచ్చింది. 2.5 వచ్చింది. ఇక్కడ కూడా 2.5 పెట్టాలి. 2.5 పెద్దగా పెట్టేసుకో. 2.5 మనకి పెద్దవాళ్ళకంటే మన ఏజ్ వాళ్ళకైతే అండి ఇక్కడ 2.5 వస్తే ఇక్కడ 2.5 పెట్టాలి. ఇక్కడ 2.5 వస్తే ఇక్కడ 3 ఇంచులు పెట్టాలి. అట్లా అన్నమాట. ఆ పాయింట్ కొంచెం క్యాచ్ చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం వెనక్కి ఫార్వర్డ్ చేసుకొని కొంచెం మీరు వింటే మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకే, పైన 2.5 కింద 2.5 పెట్టి అట్లా డబ్బా షేప్ గీయాలా? ఓకే, కింద కూడా అట్లా డబ్బా షేప్ లాగా గీయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? ఇప్పుడు 1.5. 1.5 తప్పు. 1.5 ఇక్కడ పెట్టాలి. 1.5
చిన్న సైజు వాళ్ళకి ఈడ ఒకటి అక్కడ ఒకటికి 2 గీతలు తగ్గించి తగ్గించి పెట్టుకోవాలి. అది రౌండ్ పాయింట్ అండి. మెడ దగ్గర కార్నర్లో పావు తక్కువ ఒకటి పెట్టేసి చూడండి, అట్లా కార్నర్లో పావు తక్కువ ఒకటి పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. అది కరెక్ట్ రౌండ్ వచ్చే మూల అనమాట, తిరుగుతుంది అనమాట. కార్నర్ దగ్గర పావు తక్కువ ఒకటి పెట్టేసి మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. అది కరెక్ట్గా వచ్చేసిద్ది. తను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, స్టార్టింగ్ నుంచి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడైతే లావుగా ఉన్న వాళ్ళకి 1.5 అంటుంది. మళ్ళీ కొంచెం 30 కంటే తక్కువ ఉన్న బ్లౌజులకి చెప్పలేకపోతుంది అనమాట, చూపిస్తుంది కానీ చెప్పలేకపోతుంది. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ అసలు క్యాచ్ చేసుకోలేకపోతుంది. అంటే పావు తక్కువ ఒకటి అనేది రావట్లేదు అనమాట, 1.1 అలా అంటుంది. ఇదొక్కటి తనకి గుర్తుండట్లా. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బా ఓకే, రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకే, రౌండ్ షేప్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆడ గిట్ కొట్టాలి. ఓకే ఓకే, నిన్నటి నుంచి కూడా మర్చిపోయిందండి. నిన్న మర్చిపోయింది, మార్నింగ్ కూడా తను మర్చిపోయింది. ఇటు నుంచి పెట్టుకుంటే నువ్వు ఎంత పెట్టినావు అనేది నీకు అర్థమవుతుంది. మనకి ఇంకా క్లారిటీ కనపడుతుంది. హాఫ్ ఉందా పావు ఉందా అనేది అర్థమవుతుంది మనకి. ఖర్చు ఎంత ఉంది అనేది మనకు కనపడాలి కదా మరి, అట్లా అనమాట. కింద నుంచి పెడితే మనకు ఖర్చు కనపడదు. ఓకే, ఈ లైన్ అయితే మొన్న అంటే సరి తీసాను ఫస్ట్ డే కదా, నిన్న సెకండ్ డే. ఈరోజు కూడా మార్నింగ్ ఇది మర్చిపోయిందంటే, కానీ ఇప్పుడు క్యాచ్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మ్యాక్సిమం నేనైతే చెప్పట్లేదండి, తనే క్యాచ్ చేసుకొని చెప్తుంది. తనకు ఒకవేళ గుర్తు లేకపోతే నేను అందిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? సంక చూడాలి. సంకనా లేకపోతే భుజాలు లూజా? భుజాలు లూజా. కరెక్ట్గా మెడ వెడల్పు సరిపోయిందా లేదా అనేది అనమాట. అంటే తను చెప్పలేకపోతుందండి ఎట్లా అనేది. తనకి పాయింట్ అయితే అర్థమవుతుంది, తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరట్లా. ఓకే, తను ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం డ్రాయింగ్ తీసుకున్నాం కదా, ఈ డ్రాయింగ్ అనేది ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి ఉన్నట్టుగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసుకోవడానికి ముందు ఇక్కడ మనం 1/2 ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి మార్కింగ్. 1/2 ఇంచు డౌన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం భుజం దగ్గర కుట్లు పట్టుకోవాలి కదా, భుజం మీద మనకి కుట్లు వస్తాయి అన్నమాట. ఆ వైపున ఈ వైపున కూడా మనకు కుట్టు వచ్చేసిద్ది. కుట్టు వచ్చేసిన దగ్గర కరెక్ట్గా తను పట్టుకుంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఆ క్లాత్ ఎక్కడ పెట్టాలి? భుజాలు అనేది ఈ క్లాత్ ఎక్కడ పెట్టినావు? రెండో గిట్ కింద లైన్ మీద పెట్టాలి కదా, కరెక్ట్గా పెట్టు. కొంచెం కిందకి దించు, కరెక్ట్గా లేదు. ఓకే ఓకే అండి, చూడండి ఇంకొంచెం నేను జూమ్ చేసి చూపిస్తానండి. ఓకే, ఇక్కడ తను ఎలా పెడుతుందంటే, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయండి. ఇదొక లైన్, ఇదొక లైను. ఈ కింద లైన్ మీద పెట్టేసింది. ఇక్కడ మెడ రౌండ్ కూడా ఉంది కదా, మెడ వెడల్పు రౌండ్ అని, ఆ రౌండ్ మీదనే పెడుతుంది చూడండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అనేది చెప్తే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తను ఆదికి ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా పెట్టిందా లేదా అనేది చెక్ చేస్తుందండి. తను డ్రాయింగ్ గీసింది కదా, ఆ డ్రాయింగ్ మీదనే కరెక్ట్గా పెడుతుంది అనమాట. కొంచెం సరిపోలేదు కదా, అదేనండి. ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదనమాట, ఎవరు కుట్టారో కానీ కరెక్ట్గా లేదు. అందుకనే ఫస్ట్ మామూలుగా అయితే 2 ఉంది, వెడల్పు అయితే 2 ఉందండి. 2 ఉండటం వల్ల నేనేం చేశానంటే 2.5 పెట్టించాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ తను దీని మీద డ్రాయింగ్ గీసేటప్పుడే నాకు అర్థమైంది ఇది కరెక్ట్గా లేదు అని చెప్పేసి 2 ఉంటే నేను 2.5 పెట్టించానండి. ఇప్పుడు మళ్ళీ 2.5 పెట్టించినా మనకు సరిపోలేదు అక్కడ. చూడండి సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి కొంచెం యువతలకి మనం మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1/4 ఇంచ్ అట్లా అంతే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ
మనం ఇట్లా డబ్బా షేప్ కొంచెం గీసాం కాబట్టి ఎక్స్ట్రా గీసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చంక చూసుకోవాలి. చూడండి, నేను చెప్పకుండానే తనే రెడీగా ఉందన్నమాట. తీసుకుంది పెట్టడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది మనం చూసేది, ఇది ఈ లైన్ పావు తక్కువ ఒకటి, పావు తక్కువ ఒకటి. అది మనకి మెడ సరిపోతే ఇది చూసుకోవాలండి ఖచ్చితంగా. ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కరెక్ట్గా పట్టుకోవాలి. ఓకే, పెట్టేసి కరెక్ట్గా రాకపోతే మళ్ళీ అట్లా డ్రాయింగ్ తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలండి. భుజం కాడ కరెక్ట్గా పట్టుకోవాలి. ఈ కింద లైన్ మీద బ్లౌజ్ పెట్టాలి. ఈ పై లైన్ ఏంటంటే మనకి ఖర్చు కోసం, కింద కరెక్ట్ అనమాట, కరెక్ట్ ఫిట్టింగ్ లైన్. అలాగే బ్లౌజ్ చూసుకునేటప్పుడు కూడా ఇక్కడ లైన్ మీదనే ఇలా పెట్టాలండి. ఓకే అండి, ఈ లైన్ మీదనే ఇట్లా చూడండి. తన బ్లౌజ్ ఎలా పట్టుకుంటుంది అనేది చూడండి. అంటే భుజం దగ్గర కరెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. నీట్గా కరెక్ట్గా పట్టుకుంటుంది. పట్టుకొని కింద లైన్ మీదనే పెడుతుంది. చూడండి, ఇక్కడ కింద లైన్ మీద పెడుతుంది. ఎందుకంటే అలా చూసుకునేది మనం కుట్టేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవటం అనమాట. రౌండ్ ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదండి. స్టిచ్చింగ్ కూడా నాకు అర్థమవుతుంది ఇది కరెక్ట్గా లేదు అని. కరెక్ట్గా లేదనమాట. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా అంతగా నీట్గా లేదు బ్లౌజ్ అయితే. స్టిచ్చింగ్ అంటే హడావుడిగా స్పీడ్గా వెళ్ళిపోతే కుదిరేది కాదండి. కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కొంచెం తగ్గింది కదా, చాలులే వద్దులే ఇంకా. ఎందుకంటే మళ్ళీ వెడల్పు అయిపోతుందండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, వెడల్పు ఎక్కువ అయిపోయిందంటే వాళ్ళకి భుజాలు జారిపోతాయి అన్నమాట. ఓకే అండి. అంత ఫస్ట్ ఎంత ఉంది మనకి? 2 ఉందండి. 2 ఉంటేనే నేను 2.25 పెట్టించాను. మళ్ళీ ఆ 2.25 మీద నుంచి మళ్ళీ నేను ఇక్కడ పావు ఇంచు పెంచాను చూడండి. అయినా కూడా ఇది సరిపోలేదు. చూడండి, నేను కరెక్ట్గా పెట్టి చూపిస్తానండి. కొంచెమే తేడా వచ్చింది, నేను చూశాను అనమాట. కొంచెమే తేడా వచ్చింది. భుజాల దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ లైన్ మీద పెట్టాలి. అలాగే ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, రౌండ్ లైన్ అవుట్ సైడ్ది, దీని మీద పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి చూద్దాం. నేను పెట్టి చూస్తే కొంచెమే వచ్చిందండి, ఎక్కువ తేడా ఏం రాలేదు. బ్లౌజ్ మెయిన్ కరెక్ట్గా లేదు. చూడండి, కొంచెం ఎక్కువ లేదు, జస్ట్ ఒక 2 పాయింట్లు అంత ఉంది. ఇంతనే కొంచెమే తేడా ఉందన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, చంక దగ్గర చంక లూజ్ చూస్తున్నావా? చంక లూజ్ చూస్తుందండి. నేను చెప్పకుండానే తను పెట్టేస్తున్నాను అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా, తను నెక్స్ట్ చేయాల్సింది చూసుకుంటుంది అనమాట. తర్వాత ఏంటి అనేది చూసుకుంటుంది. కరెక్ట్గా ఎంత వచ్చింది? చంక రౌండ్ కరెక్ట్ చూసుకోవాలండి, అప్పుడే మనకి ఫిట్టింగ్. కరెక్ట్గా 7.5. 7.5. ఓకే, ఇప్పుడు ఆ 7.5 ఏం చేయాలి మనం? చూసుకోవాలి. ఓకే, ఎలా చూసుకోవాలి చూడు ఒకసారి. ఓకే, పైన లైన్ ఉంది కదండి, లైన్ మీద పెట్టాలి. పైన లైన్ ఉంది, ఆ లైన్ మీద ఇలా పెట్టి చూసుకోవాలా? 7.5. ఓకే, 7.5 రావాలండి. చంక రౌండ్ అయితే 7.5 వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి కరెక్ట్గా. 7.5 ఎంత వచ్చింది? కరెక్ట్గా ఎంత వచ్చింది? 7 మీద ఎన్ని పాయింట్లు తగ్గింది? 7 మీద 3. 7 మీద 3 గీట్లు. 7 మీద 2 పాయింట్లు తగ్గింది.
7కి 2 పాయింట్లు తగ్గిందండి. అంటే పావు తక్కువ 7కొచ్చింది. 7కొచ్చింది. మనకి 7:30 కావాలి. ఉమ్. అంటే 3/4 ఇంచు తగ్గింది. మరి ఏం చేయాలి? మరి మనకి చంక రౌండ్ సరిపోలేదు. ఏం చేయాలి? కిందంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఎక్కువ వస్తే? ఎక్కువ రాకుండా తగ్గించుకోవాలి. ఎక్కడ మార్కింగ్ చేయాలో ఎక్కువ వస్తే? సరిపోకపోతేనే కింద గీసుకోవాలన్నా. ఒకవేళ ఎక్కువ వస్తే? పైకి. చూడండి క్యాచ్ చేసింది పాయింట్. మనకి సరిపోకపోతేనేమో కింద గీసుకోవాలంట. ఎక్కువ వస్తేనేమో పైన గీసుకోవాలంట. అదే చెప్తుంది. అంటే లైన్. ఓకే. చెయ్యి మరి ఎట్లనో. ఎంత తగ్గింది మనకు? 3/4 ఇంచు తగ్గింది కదా! 3/4 ఇంచు తగ్గింది కాబట్టి 1/2 ఇంచు కిందకి గీసి. 1/2 ఇంచ్ అంటే ఇంత. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా! ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసి. మనకి 3/4 ఇంచు తగ్గిందండి చంక రౌండ్ అయితే. అయితే మనకి ఆ తగ్గింది ఏం చేస్తుందంటే తను కిందకి ఇప్పుడు మనం ఫస్ట్ గీసిన లైన్ దగ్గర కంటే కిందకి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసింది. ఓకే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఇది చూసుకోవాలి. మళ్ళీ చూసుకోవాలి కదా! ఓకే. ఎంత పెట్టాలి? ఇది ఇప్పుడు మనం చూసుకోవాల్సింది కిందది. ఎంత పెట్టాలి? 2. 1.5. మర్చిపోయినావు మళ్ళీ. 1.5. చూడాలండి ఎన్ని రోజులకి పర్ఫెక్ట్ అయితదని నేను చెప్పకుండా బ్యాక్ పార్ట్‌కి ఎన్ని రోజులు పర్ఫెక్ట్ అయితదనేది చూడాలి. ఓకే. అట్లా పెట్టాలనా? కొంత చదువుకున్న వాళ్ళకైతే కొలతలు అర్థమైతాయి కదండీ! మ్యాథ్స్ చేస్తా ఉంటారు కదా! మ్యాథ్స్ చేసేటప్పుడు మనం ఇట్లా స్కేల్ తీసుకొని మనం అన్ని పాయింట్లు పెట్టుకుంటా డ్రాయింగ్ తీసుకుంటా ఉంటాం కదా! మ్యాథ్స్ చేస్తాం కదా! మనకి ఈజీగా ఉంటది. కానీ కొంచెం స్టడీ లేని వాళ్ళకి కొంచెం టైం పడతదనమాట. అన్నీ ఇంచులు, హాఫ్ ఇంచులు, పావు ఇంచులు ఆల్రెడీ మన కామెంట్‌లో కూడా అడిగారు. "అక్క హాఫ్ ఇంచులు, పావు ఇంచులు ఇది తెలియట్లేదక్క కొంచెం చెప్పండి" అని చెప్పేసి అడిగారనమాట. ఇప్పుడైతే మీకు డైరెక్ట్‌గా చూస్తున్నారు. తనకి హాఫ్ ఇంచు, మరి పావించు, ముప్పావు అట్లా తెలియట్లేదనమాట తనకు కూడా. ఓకే. ఇప్పుడేం చేయాలి? చూడాలి. ఏం చూడాలి? చంక లూజు. చూడాలి. చూడు. ఎంత రావాలి చంక లూజు మనకి? 7.5. 7.5. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ టైమ్ గీసాం కదండీ! ఆ లైన్ మీదనే పెడుతుందనమాట. 7.5. ఎంతొచ్చింది? కరెక్ట్‌గా 7కే వచ్చేసింది. ఓకే. 7కే వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ ఏంటిది? కరెక్ట్‌గా 2 గీతలు పెట్టినావేంటి? ఏది అనుకోవాలి మనం? 2 గీతలు పెట్టినావు కదా! పెద్దదా? చిన్నదా? చెస్ట్ లూజ్ ఎంతొచ్చింది? బ్లౌజ్‌కి చెస్ట్ లూజు. 7.5. చెస్ట్ లూజు. అంటే 9. చెస్ట్ లూజ్ పావు తక్కువ 9 వచ్చిందా? ఒకసారి చూడు. అక్కడి నుంచి పెట్టు. ప్రతిదీ పాయింట్ చెక్ చేసుకోవాలండి మనం. పావు తక్కువ 9. పావు తక్కువ 9 అంటే చూడు ఇది. పావు తక్కువ 9 అంటే ఇది. దీని మధ్యలోకొచ్చింది. ఓకే. పావు తక్కువ 9. ఇంకా మనకి సరిపోలేదు కదా! ఇంకా హాఫ్ ఇంచు కావాలి. అంటే చంక రౌండ్ చూసిన తర్వాత 7 ఇంచులే వచ్చిందండి కరెక్ట్‌గా. 7 ఇంచులు వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? సరిపోలేదు కాబట్టి మళ్ళా కొంచెం జరుపుకోవాలా? మరి చూడు. కొంచెం లెంత్ అయినా గానీ వీడియో మీరెక్కడ గూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇంత క్లియర్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఎవ్వరు గూడా చూపించలేదండి. ఏమంటే పైపైన అంటే కొంత వచ్చినోళ్ళకైతే పైపైన చెప్పుకుంటూ వెళ్తుంటే సరిపోతది. వాళ్ళకి అర్థమైతుంది. కానీ కొత్తగా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇట్లా ప్రతీదీ పాయింట్ టు పాయింట్ ఇట్లా నిదానంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే అర్థమైతదండి. మీరెక్కడ గూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైతుంది. ఇప్పుడు మళ్ళీ తనేం చేసిందంటే కిందకి ఒక పావించి కిందకి మార్కింగ్ చేసిందండి. మార్కింగ్ చేసి మళ్ళీ ఆ కార్నర్‌లో టేప్ పెట్టేసి ఇంచున్నర కాడికి మార్కింగ్ చేస్తుంది. మార్కింగ్ చేసేసి చంక రౌండ్ తీస్తుంది ఇప్పుడు తను. ఇట్లా. కిందకి కదా! ఓకే.
మనకి 7:30 రావాలండి చంక రౌండ్. ఆదికి ఇచ్చిన బ్లౌజ్‌కి 7:30 ఉంది. 7:30 మనం పేపర్ మీద డ్రాయింగ్ గీస్తున్నాం కదా! గీసిన తర్వాత 7:30 వచ్చే వరకు మనం గీస్తూనే ఉండాలి కిందకి. ఎక్కువైతేనేమో పైకి గీసుకోవాలి. తక్కువైతేనేమో కిందకి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తను 7:30 కోసం చెక్ చేస్తుంది చూడండి. కరెక్ట్‌గా 7:30 వచ్చే వరకు మనం గీసుకుంటానే ఉండాలండి లైన్ అనేది. ఎందుకంటే ఇది ఫిట్టింగ్ పాయింట్ అన్నమాట. మనకి పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే మనకి ఇది ఫిట్టింగ్ పాయింట్ అన్నమాట. ఖచ్చితంగా ఇలా చేయాలి. చేసింది. 7:30కి కరెక్ట్‌గా వచ్చేసిందండి. 3 లైన్‌లు గీస్తేనే గాని 7:30 కరెక్ట్‌గా రాలా. ఓకే అండి. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడేం చేయాలి నెక్స్ట్? చూడాలి. ఏం చూడాలి? ఏం చూడాలి? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక పాయింటు ఒక గీత ఏమన్నా మిస్ కొట్టాలి. అయినావా? అది లైన్ అయితే గీయలేదండి. ఖర్చు కోసం లైన్ తను గీయలేదు. ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఆ ఒక్క చిన్న లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇప్పుడు ఫైనల్‌గా ఏం చేయాలి? ఓకే. నేను చెప్పకుండానే ఆ పాయింట్ పెట్టేసింది చూడండి. నిన్నటి వరకు కూడా ఇక్కడి నుంచి పెట్టాలి సెకండ్ లైన్. ఇది మనకి ఫిట్టింగ్ లైన్ అని చెప్పాం కదండీ! ఇక్కడ నుంచి డాట్స్ కోసం అన్నాం కదా! ఈ డాట్స్ కోసం తీసిన దగ్గర నుంచి మార్కింగ్ పెట్టాలి అలా. దేనికోసం అది? అది ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నావు కదా! అది దేనికోసం? ఇప్పుడు మార్కింగ్ చేసేది. డాట్స్ కోసం. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం. టేప్ కరెక్ట్‌గా పెట్టిందండి. పెట్టేసి దాన్ని ఫోల్డింగ్ చేసింది. డబుల్ చేసిందనమాట. డబుల్ చేసి ఒక మార్కింగ్ చేస్తుంది. అదేంటంటే డాట్స్ మనకి బ్యాక్ పార్ట్‌కి సెంటర్ పాయింట్‌లో రావడానికనమాట. ఓకే. అలా మార్కింగ్ చేసి ఏం చేయాలి ఇప్పుడు? ఒక ఇంచు తీసుకోవాలి. గీత అవతల ఒక హాఫ్ ఇంచు, ఇవతల ఒక హాఫ్ ఇంచు కదా! అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి డాట్స్ అక్కడొకటి, ఇక్కడొకటి అంటే ఎగురు దిగురుగా అంటే అక్కడొకటి, ఇక్కడొకటి అట్లా రాకుండా 2 కూడా ఒకే ప్లేస్‌లో రావడానికనమాట అది మార్కింగ్. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలా పాయింట్ టు పాయింట్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తొందరగా పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఎక్కువ టైం పట్టకుండా తొందరగా క్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడేం చేయాలి? కరెక్ట్‌గా లైన్ మీద నుంచి లేదా కింద నుంచి అయినా పెట్టేసేయండి. 4 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. కింద నుంచి లైన్ గీసాం కదా మనం ఫస్టు. ఆ లైన్ కింద నుంచే 4 ఇంచులు పెట్టావు కదా! ఓకే. 4 ఇంచులు పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి ఇలా. ఓకే. ఇలా క్రాస్‌గా పెట్టేసి హాఫ్ ఇంచులోకి ఇలా కలిపేసేయాలి. క్రాస్‌గా అన్నమాట ఇట్లా. తను చూపించినట్టుగా క్రాస్‌గా కలపాలి. నేను ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తనకదే చూపిస్తున్నానండి. చూడండి ఎప్పుడు నేను ఇదే మెథడ్ ఫాలో అయితానండి. ఇక్కడన్నీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి. ఇక్కడ నేను ఒక ఆమెకి నేను బ్లౌజ్ కుట్టానండి. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే. మొత్తం 2 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చింది. తను కొత్త కస్టమర్ అన్నమాట. అయితే 2 బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తే నేను కుట్టించానన్నమాట ఇది. నేను కుట్టిందే మళ్ళీ నాకు ఆదికిచ్చిందండి. మెజర్‌మెంట్‌కిచ్చింది. ఇది చాలా బాగా కుదిరింది. సేమ్ ఇట్లనే కుట్టు అని చెప్పేసి మళ్ళీ 4 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చింది చూడండి. సేమ్ ఈమెవే అన్నమాట 4 బ్లౌజులు కూడా. ఇది ఆల్మోస్ట్ నేను కుట్టేసానండి. ఇప్పుడు నేను పైపింగ్ వెయ్యాలి. చూడండి పైపింగ్ అయితే వెయ్యాలి. 4 బ్లౌజులు ఇచ్చిందనమాట. సేమ్ ఇదే కటింగ్ అండి నేను ఇక్కడైతే ఫాలో అయింది. మీరు కూడా పర్ఫెక్ట్‌గా అవ్వాలి. చక్కగా నీట్‌గా మీరు బయట వాళ్ళకి కూడా కుట్టుకోవాలి. ఒక రూపాయి సంపాదించుకోవాలి అని ఆశ ఉంటే గనుక మీరు ఇలా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ కూడా చూస్తూ ఉండండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే అండి. ఇంకా మీకు ఏమేం కావాలనేది కూడా కొంచెం కామెంట్స్‌లో తెలియజేస్తా ఉంటే నేను మళ్ళీ మీకోసం వీడియో రెడీ చేసి చూపిస్తానండి. చివరి వరకు చూసినందుకు థాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.